Hello champions, welcome to Vedantu 8, 9, 10 ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం క్లాస్ 9 టిష్యూస్లోని ఏదైతే ప్లాంట్ టిష్యూస్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మనం యానిమల్ టిష్యూస్ స్టార్ట్ చేయబోతున్నాం. యానిమల్ టిష్యూస్లోని 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ మనం చదువుకుంటాం. ఇవాళ క్లాస్లో దాంట్లో మనం ఎపిథీలియల్ టిష్యూ ఇంకా కనెక్టివ్ టిష్యూ చదువుకోబోతున్నాం. దానికన్నా ముందు మనం ఏం చేస్తాం అంటే అన్నిటికన్నా ఫస్ట్ జస్ట్ మినిట్ ఆగండి. అన్నిటికన్నా ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏంటి అంటుంటాయి ఒక హ్యూమన్ బాడీలో మనం చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ మనం చూసుకుంటే ఫస్ట్ అది మనం డిస్కస్ చేసుకోవాలి. టిష్యూస్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. సిమిలర్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఐదర్ వాటి ఫంక్షన్స్ సేమ్ ఉండాలి, లేదంటే స్ట్రక్చర్ సేమ్ ఉండాలి, లేదంటే రెండు సేమ్ ఉండొచ్చు. ఓకే, వాటిని మనం టిష్యూస్ అంటాం. అలాగైతే ప్లాంట్ లో టిష్యూస్ మనం చదువుకున్నాం, అలాగే యానిమల్స్ లో కూడా టిష్యూస్ అనేవి ఉంటాయి. మన హ్యూమన్ బాడీలో కూడా మన హ్యూమన్ బాడీని మనం రిఫరెన్స్ గా తీసుకొని మనం మాట్లాడుకుంటాం. సో మన బాడీలో 4 టైప్స్ ఆఫ్ మేజర్ టిష్యూస్ ఉంటాయి. ఒకటి ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది, రెండోది మస్కులర్ టిష్యూ, మూడోది కనెక్టివ్ టిష్యూ, ఇంకా నాలుగోది నర్వస్ టిష్యూ. ఇవాళ మనం ఎపిథీలియల్ టిష్యూ ఇంకా కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో వీటిన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో మస్కులర్ ఇంకా నర్వస్ టిష్యూ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిథీలియల్ టిష్యూలో చూసుకున్నట్లయితే మళ్ళీ 4 టైప్స్ అందులో వస్తాయి. స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నార్, స్ట్రాటిఫైడ్. ఈ స్ట్రాటిఫైడ్ ఏదైతే ఉందో అది స్క్వామస్ ది ఇంకొక టైప్ అన్నమాట. ఇంకోటి క్యూబాయిడల్, కాలమ్నార్ వస్తాయి. వీటి మీనింగ్ ఏమిటి, వాటిని ఎందుకు ఆ పేరు పెడుతున్నాం, ఇవి ఎక్కడెక్కడ మన బాడీలో ఉంటాయి కూడా చెప్తాను. ఓకే, రెండోది వచ్చేసి కనెక్టివ్ టిష్యూ. మనం వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటాం దాంట్లోని 4 టైప్స్ వస్తాయి. లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, స్కెలెటల్, లిక్విడ్. ఓకే, లూజ్ లో ఎరియోలారు, ఎడిపోస్ వస్తుంది. డెన్స్ కనెక్టివ్ టిష్యూలో టెండన్ ఇంకా లిగమెంట్ వస్తుంది. స్కెలెటల్ లోని బోన్, కార్టిలేజ్, ఇంకా లిక్విడ్ లో బ్లడ్ ఇంకా లింఫ్. దీన్ని కనెక్టివ్ టిష్యూ అని కూడా ఎందుకంటారో చెప్తాను. దాని తర్వాత మస్కులర్ లో స్కెలెటల్, స్మూత్ ఇంకా కార్డియాక్ మజిల్స్ 3 వస్తాయి. ఇంకా నర్వస్ టిష్యూలోని బేసిక్ గా నర్వస్ టిష్యూలో పెద్ద టైప్స్ లేవు, అందులో నర్వ్ సెల్స్ ఉంటాయి. దాని గురించి లైట్ గా డిస్కస్ చేసుకుంటాం అంతే. సో ఇవాళ ఫస్ట్ మనం ఎపిథీలియల్ టిష్యూతో మొదలెడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎపిథీలియల్ టిష్యూస్ అంటే ఏమిటి, బేసిక్ గా యానిమల్ టిష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెన్ వి బ్రీత్ వీ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద మూవ్మెంట్ ఆఫ్ అవర్ చెస్ట్. హౌ డు దీస్ పార్ట్స్ మూవ్? దానికోసం మన కోసం స్పెషలైజ్డ్ సెల్స్ ఉన్నాయి, మజిల్ సెల్స్. దానివల్ల మన బాడీలో ఉన్న పార్ట్స్ మూవ్ అవుతాయి. అలాగే సిమిలర్ గా చూసుకున్నట్లయితే మన బాడీలోని ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. వాటిని రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం, ఆర్బీసీస్ అంటాం. ఓకే, దాని గురించి మాట్లాడుకుంటాం. సో ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎపిథీలియల్ టిష్యూ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎపిథీలియల్ టిష్యూలో నేను చెప్పినట్టు మీకు ఓకే 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ మనం మాట్లాడుకుంటాం. నంబర్ వన్ సింపుల్ స్క్వామస్ గురించి మాట్లాడుకుంటాం. సింపుల్ స్క్వామస్ అంటాం ఒకటి. ఓకే, రెండోది వచ్చేసి ఫస్ట్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఓకే, రెండోది వచ్చేసి స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. అంటాం. మూడోది వచ్చేసి మనం క్యూబాయిడల్ అంటాం. నాలుగోది వచ్చేసి కాలమ్నార్ అంటాం. జస్ట్ మినిట్. సో ఈ 4 టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం ఇవాళ చదువుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ స్క్వామస్ గురించి మాట్లాడుకుంటాం. దానికన్నా ముందు అసలు ఎపిథీలియల్ టిష్యూ అంటే ఏంటో అన్నది మనం తెలుసుకోవాలి, అవునా కదా? సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ద కవరింగ్ ఆర్ ప్రొటెక్టివ్ టిష్యూస్ ఇన్ ది యానిమల్ బాడీ. అంటే మన బాడీలో ఏ పార్ట్ అయినా తీసుకోండి. ఓకే, మన బాడీలో ఇప్పుడు అన్నిటికన్నా అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో స్కిన్ కదా, ఈ స్కిన్ మన బాడీలోనే స్కిన్. ఈ స్కిన్ కూడా ఎపిథీలియల్ టిష్యూతో ఫామ్ అయింది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. ఓకే, అలాగే డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో డిఫరెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, హార్ట్ ఉంది, లివర్ ఉంది. ఇలాంటి బోల్డ్ ఆర్గన్స్ ఉన్నాయి మన బాడీలో. అన్ని ఆర్గన్స్ చుట్టూ కవరింగ్ టిష్యూ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అన్నిటికీ కవర్ వేస్తాం కదా, అలాగే కవరింగ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎపిథీలియల్ టిష్యూ అంటాం. మన ప్లాంట్ బాడీలో కూడా చదువుకున్నాం ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అనేసి ప్లాంట్ టిష్యూస్ లో. అలాగే మన బాడీలోని కవరింగ్ టిష్యూని ఎపిథీలియల్, ఎపి అంటే అన్నిటికన్నా బయట అనేసి అర్థం అనమాట. ఓకే, సో ఎపిథీలియల్ టిష్యూ. సో ఎపిథీలియం కవర్స్ మోస్ట్ ఆర్గన్స్ అండ్ క్యావిటీస్ విత్ ఇన్ ద బాడీ. ఇట్ ఫార్మ్స్ అ బ్యారియర్ టు కీప్ డిఫరెంట్ బాడీ సిస్టమ్స్ సపరేట్. అంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మనది ఎక్స్క్రీటరీ సిస్టమ్ అవనండి, దేని నుంచి అయితే మన ఫుడ్ బయటికి వెళ్ళిపోతుంది బాడీ నుంచి డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి మెయిన్ యూరిన్ అది బయటకు వెళ్తున్నది, అక్కడి నుంచి చెత్త. దాని తర్వాత లంగ్స్ అంటే మనది రెస్పిరేటరీ సిస్టమ్.
ఓకే, ఊపిరి తీసుకునే సిస్టమ్ అన్నమాట. ఓకే, సో ఇలాంటివన్నీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సపరేటెడ్ బై ఎపిథీలియం. సో ద స్కిన్, ద లైనింగ్ ఆఫ్ ది మౌత్, ద లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, లంగ్ లో ఉన్న ఆల్వియోలై, కిడ్నీలో ఉన్న ట్యూబ్యూల్స్ అలా ఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్. ఇవి లూజ్ గా ప్యాక్ అయి ఉండవు, టైట్ గా ప్యాక్ అయి ఉంటాయి అనమాట. ఓకే, ఒక కంటిన్యూస్ షీట్ లాగా కనిపిస్తాయి మనం చూస్తే. దే హ్యావ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సిమెంటింగ్ మెటీరియల్ బిట్వీన్ దమ్, నో ఇంటర్సెల్యులార్ స్పేసెస్. వాటిలోని ఎలాంటి ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉండవు, అంటే సెల్ కి మధ్యన స్పేస్ ఉండదు, గట్టిగా టైట్ గా బైండ్ అయి ఉంటాయి. ఆబ్వియస్లీ ఎనీథింగ్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ ద బాడీ మస్ట్ క్రాస్ అట్లీస్ట్ 1 లేయర్ ఆఫ్ ఎపిథీలియం. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు మన బాడీలో ఏదైనా వస్తున్నదన్నా లేదంటే బయటికి వెళ్తున్నదా, మన బాడీలో ఉన్న సెల్స్ దగ్గరికి ఏదైనా వస్తున్నదన్నా లేదంటే బయటికి వెళ్తున్నదన్నా అట్లీస్ట్ 1 లేయర్ ఆఫ్ ఎపిథీలియం క్రాస్ చేయాలి. మన స్కిన్ త్రూగా వెళ్తే మన స్కిన్ నే క్రాస్ చేయాలి, విచ్ ఇస్ అగైన్ అన్ ఎపిథీలియం. మన బ్లడ్ లోపలికి ఏమైనా వెళ్తే మన బ్లడ్ లో కూడా ఎపిథీలియం ఉంది, దాన్ని కూడా క్రాస్ చేయాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఫుడ్ వెళ్తున్నదంటే అక్కడ కూడా ఎపిథీలియం ఉంటుంది, అక్కడ కూడా అబ్జార్బ్ అయ్యే ముందు క్రాస్ చేయాలి. సో ఇలాగ ప్రతి చోట మన బాడీలో ఎపిథీలియం అనేది ఉంటుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఎనీథింగ్ ఎంటరింగ్ ఆర్ లివింగ్, అదే దానివల్ల ఏంటంటే మన ఎపిథీలియల్ సిస్టమ్ లో ఏదైతే పర్మియబిలిటీ ఉందో, మనం ఇప్పుడు ఆల్రెడీ చదువుకుంటాం. పర్మియబిలిటీ అంటే మనం ప్లాస్మా మెంబ్రేన్ తో సంబంధించి చదువుకుంటాం. దట్ ఈస్ పర్మియబిలిటీ అంటే పర్టికులర్ సబ్స్టెన్సెస్ లోపలికి రావడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, ఇంకా దాన్ని రెగ్యులేట్ చేయడం అనమాట. ఏది లోపలికి వస్తున్నది, ఏది బయటికి వెళ్తున్నది, సెల్ నుంచి సెల్ బయటికి లోపలికి. ఓకే, అది అనమాట. సో దీనివల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ ఇంకా రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, చాలా క్రూషియల్ అయిపోతుంది ఎపిథీలియం తో సంబంధించి చూసుకున్నట్లయితే. ఇప్పుడు రిగార్డ్లెస్ ఆఫ్ ద టైప్, ఎపిథీలియం ఇస్ యూజువల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ అండర్లైన్ టిష్యూ బై ఎక్స్ట్రా సెల్యులర్ ఫైబ్రస్ బేస్మెంట్ మెంబ్రేన్. అంటే ఇప్పుడు ఒక ఎపిథీలియము కింద ఒక బేస్మెంట్ మెంబ్రేన్ అనేది ఉంటుంది, ఆ బేస్మెంట్ మెంబ్రేన్ మీద ఎపిథీలియల్ లేయర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఎపిథీలియం అంటే బేసిక్ గా బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది ఒకటి, ఆ బేస్మెంట్ మెంబ్రేన్ మీద ఇలా సెల్స్ ఉంటాయి. సో మనం చూసుకుందాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనం బ్లూ కలర్ ది చూస్తున్నాం, దిస్ ఇస్ ద బేస్మెంట్ మెంబ్రేన్. ఈ బేస్మెంట్ మెంబ్రేన్ మీద సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు 4 టైప్స్ ఆఫ్ చెప్పాను. ఓకే, ఒకటి సింపుల్ స్క్వామస్. సింపుల్ స్క్వామస్ లో ఒక సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి. ఓకే, అదే ఆ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ మీద బోల్డ్ లేయర్స్ వచ్చేసాయి అనుకోండి, ఫ్లాట్ సెల్స్ మీద ఫ్లాట్, ఫ్లాట్ సెల్స్ మీద ఫ్లాట్, అలా వచ్చేసాయి అనుకోండి, దాన్ని స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటాం. అంతే, ఇంకేం లేదు. మూడోది క్యూబాయిడల్ ఎపిథీలియం, అంటే ఒక్కొక్క సెల్ క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. దాని తర్వాత కాలమ్నర్ ఎపిథీలియం, అంటే ఒక్కొక్క సెల్ కాలం లాగా, పిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద సెల్స్. ఇప్పుడు వీటిలో కొన్ని సెల్స్ కి సీలియా కూడా ఉంటుంది. సీలియా చిన్న చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలా వస్తాయి అనమాట. ఈ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ రావడం వల్ల వీటిని సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అని కూడా అంటాం. ఓకే, అది చదువుకుంటాం ఇప్పుడు మనం. ఓకే, రండి. సో డిఫరెంట్ ఎపిథీలియా షో డిఫరెంట్ స్ట్రక్చర్స్ దట్ కోరిలేట్ విత్ దర్ యూనిక్ ఫంక్షన్. వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి వాటి ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు వాటి ఫంక్షన్ ఎట్లా ఉంది, అదేం చేస్తుంది, అది స్కిన్ అవుటర్ లేని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ప్రొటెక్టివ్ ఫంక్షన్ ని బట్టి దాని డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద సెల్స్ లైనింగ్ బ్లడ్ వెసల్స్ ఆర్ లంగ్ alveoli where transportation of substances occurs through a selectively permeable surface. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ దేనితో అవుతున్నది, ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఓకే, ఎందుకంటే మన బ్లడ్ వెసల్స్ లో ఆక్సిజన్ వెళ్ళాలి, మన లంగ్స్ లో ఉన్న alveoli ఏవైతే ఉన్నాయో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని పంపించి బయటికి పంపించాలి, బయట నుంచి వచ్చిన ఆక్సిజన్ ని మళ్ళీ బ్లడ్ లోకి పంపించాలి. సో ఇక్కడ మనకి ఇలాంటి బ్యారియర్ ఉన్నది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది మన alveoli అనుకోండి, లంగ్స్ ది, మన లంగ్స్ లో ఉన్న alveoli ఇది, ఇక్కడ ఇది బ్లడ్ వెసల్. ఓకే, సో ఇది alveoli అంటే ఇది బ్లడ్ వెసల్ అనుకోండి, ఇది బ్లడ్ వెసల్ అనుకోండి. బేసిక్ గా ఏం జరుగుతున్నది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆక్సిజన్ అనేది రావాలి. ఓకే, ఇంకెక్కడి నుంచి ఇక్కడికి కార్బన్ డైఆక్సైడ్ అనేది వెళ్ళిపోవాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, ఆక్సిజన్ అనేది లోపలికి రావాలి. సో ఇలా జరగాలి అంటే ఇక్కడ ఉన్న ఎపిథీలియం ఎలా ఉండాలి, కొంచెం థిన్ గా ఉండాలి. థిన్ గా ఉండి అలౌ చేయాలి ఎక్స్చేంజ్ ని. సో అలా జరగాలి అంటే ఓకే, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉండాలి. ఏం ఉండాలి, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, ఫ్లాట్ లేయర్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉండాలి. ఓకే, దాని తర్వాత సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ థిన్ అండ్ ఫ్లాట్ and form a delicate lining. The esophagus and the lining of the mouth are also covered with squamous epithelium. Okay, adi same. The skin which protects the body is also made of squamous. Skin epithelial cells are arranged in many layers. అందుకే to prevent wear and tear, మనం ప్రొటెక్ట్ చేయాలి కదా wear and tear నుంచి. సో దానికోసం అక్కడ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అనేది ఉంటుంది. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటుంది. అంటే
మల్టిపల్ లేయర్స్ ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ బ్లడ్ వెజల్స్, ఆల్వియోలే అని అన్నాను అనుకోండి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ స్కిన్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వేర్ అబ్జార్ప్షన్ అండ్ సిక్రీషన్ ఆకర్, అబ్జార్ప్షన్ సిక్రీషన్ జరగాలి. యాజ్ ఇన్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది ఇంటెస్టైన్, టాల్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. దిస్ కాలమ్నార్ పిల్లర్ లైక్ సెల్స్, ఓకే, కాలమ్నార్, టాల్ అంటే పిల్లర్ లాగా, స్తంభాల లాగా, ఎపిథీలియం ఫెసిలిటేట్స్ మూవ్మెంట్ అక్రాస్ ది ఎపిథీలియల్ బ్యారియర్. ఓకే, సో అది కాకుండా ఇవి సర్ఫేస్ ఏరియాని కూడా పెంచాలి. అబ్జార్ప్షన్ జరగాలంటే సర్ఫేస్ ఏరియా కూడా పెరగాలి, పెద్ద ఏరియా క్రియేట్ చేసినట్టు చేయాలి. సో అలా చేయాలి అంటే కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూలో కొన్ని సీలియా అనేవి ఉంటాయి అనమాట. ఈ సీలియా స్ట్రక్చర్స్ నేను ఇప్పుడే చెప్పినట్టు ఇలా హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ లా ఉంటాయి ఆన్ ద అవుటర్ సర్ఫేసెస్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. These cilia can move and movement pushes the mucus forward to clear it. This type of epithelium is ciliated columnar epithelium. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది మీకు. ఇగో ఇలా చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సీలియా అంటాం వీటిల్ని. ఓకే, ఆ సీలియా యాక్చువల్ గా ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా మూవ్ అవుతుండడం వల్ల ఏం జరుగుతున్నది, బికాస్ దే ఆర్ మూవింగ్ లైక్ దిస్. ఓకే, ఏవైనా పార్టికల్స్ ఉంటే వాటిని ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తోస్తాయి. ఓకే, అది అనమాట. తోడమే కాకుండా వాటిది మూవ్మెంట్ ని హెల్ప్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల అబ్జార్ప్షన్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, అది cuboidal epithelium forms the lining of kidney tubules and the ducts of salivary glands where it provides mechanical support. Okay, epithelial cells often require additional specialization such as gland cells. దీన్ని మనం గ్లాండులార్ ఎపిథీలియం అంటాం. ఓకే, ఏమంటాం దాన్ని, గ్లాండులార్ ఎపిథీలియం అంటాం. గ్లాండ్స్ ఏం చేస్తున్నాయి, బేసిక్ గా ఎపిథీలియల్ టిష్యూ ఎప్పుడైతే గ్లాండ్స్ కింద కన్వర్ట్ అవుతుందో గ్లాండ్స్ అనేవి డైజెస్టివ్ జ్యూసెస్, హార్మోన్స్ ని సిక్రీట్ చేస్తాయి. ఏవైతే మీరు హైయర్ క్లాసెస్ చదువుతారో, డైజెస్టివ్ జ్యూసెస్ ఏం చేస్తున్నాయి, మన డైజెషన్, ఫుడ్ మనం ఏదైతే తింటున్నామో అది అరుగుదలకి హెల్ప్ చేస్తాయి. హార్మోన్స్ అనేవేంటి, మన ఎండోక్రైన్ సిస్టమ్ లో మీరు చదువుకుంటారు, కోఆర్డినేషన్ లో చదువుకుంటారు 10th క్లాస్ లో. సో అక్కడ మీరు చదువుకున్నప్పుడు తెలుసుకుంటారు ఏంటంటే మన బాడీలో ఉన్న బోల్డ్ హార్మోన్స్ ఉన్నాయి, ఆ హార్మోన్స్ వల్లే మనది కోఆర్డినేషన్, ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది అనేది మనం చదువుకుంటాం. ఓకే, అది అనమాట. సో ఫర్దర్ మనం ముందుకెళ్తూ చూసుకుంటే ఇక్కడ, ఓకే, ఇక్కడ చూసుకోండి సింగిల్ స్క్వామస్ ఎపిథీలియం ఏదైతే ఉందో, సింగిల్ స్క్వామస్ ఎపిథీలియం గురించి మనం మాట్లాడుకుందాం. సింగిల్ స్క్వామస్ ఎపిథీలియం ఏదైతే ఉందో, ఓకే, దాంట్లోని ఒక సింగిల్ బేస్మెంట్ మెంబ్రేన్, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. ఇది బ్లడ్ వెసల్స్ లో ఉంటుంది. లాస్ట్ సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం లోని ఏం జరుగుతుంది, అది హార్ట్ లోనే ఉంటుంది, బ్లడ్ వెసల్స్ లో. అది కాకుండా మన రిప్రొడక్టివ్ సిస్టమ్ లో కూడా ఉంటుంది, సీలియా ఉంటుంది అక్కడ. ఆ సీలియా వల్ల మూవ్మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. దాని తర్వాత సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం కిడ్నీలో ఉంటుందని చదువుకున్నాం. ఓకే, అదే మళ్ళీ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం, సింపుల్ స్మూత్ ఓన్లీ కాలమ్నార్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది, మన పొట్టలో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్ట్రాటిఫైడ్ రాలేదు, కానీ స్ట్రాటిఫైడ్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్కిన్ లో ఉంటుంది. మల్టిపల్ లేయర్స్ ఆఫ్ సింపుల్ స్క్వామస్ ది మల్టిపల్ లేయర్స్ అయితే దాన్ని స్ట్రాటిఫైడ్ అంటాం, అంతే. ఓకే, సో ఇక్కడ వరకు మంది ఎపిథీలియల్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. 4 టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉంటాయి, సింపుల్ స్క్వామస్, స్ట్రాటిఫైడ్ స్క్వామస్, కాలమ్నార్ లో మళ్ళీ ఒక సీలియేటెడ్ టైప్ ఒకటి వస్తుంది, దాని తర్వాత క్యూబాయిడల్ ఎపిథీలియం ఒకటి వస్తుంది, అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ గురించి మాట్లాడుకోవాలి. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, కనెక్టివ్ అంటే కనెక్షన్ అంటే దేని మధ్యన, మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన కనెక్షన్ క్రియేట్ చేయడాన్ని కనెక్టివ్ టిష్యూ అంటాం. అంటే మన కనెక్టివ్ టిష్యూ ఏం చేస్తున్నది, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కనెక్ట్ చేస్తున్నది, ఇంటిగ్రేట్ చేసి గట్టిగా తెచ్చిపెడుతున్నది, ఒక దగ్గర అన్నిటిని సపోర్ట్ చేస్తున్నది. అది కాకుండా బ్లడ్ లాంటి టిష్యూ ఏదైతే బ్లడ్ ఉన్నదో అది న్యూట్రియంట్స్ ని వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వేరే బాడీ పార్ట్స్ ని కనెక్ట్ చేస్తున్నది కదా, బ్లడ్ వెజల్స్ త్రూగా. సో ఇది బేసిక్ గా కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఏం లేదు, మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్ ని కనెక్ట్ చేయడం అనమాట. ఓకే, అది మన ఫోన్స్ ఇప్పుడు ఎలాగ మన అందరినీ కనెక్ట్ చేసి పెడుతున్నాయి, అలాగే మన బాడీలో ఉన్న కనెక్టివ్ టిష్యూ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి పెడతాయి అనమాట, నెట్వర్క్ లాగా. ఓకే, అది. సో నౌ లెట్ us look at the type of the tissue. దీంట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, నేను ఇప్పుడు టైప్స్ డిస్కస్ చేసుకున్నట్లయితే, కనెక్టివ్ టిష్యూలో మనం చెప్పాం. ఓకే, ఒకటి లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, స్కెలెటల్ కనెక్టివ్ టిష్యూ, లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ, 4 వస్తాయి. దీంట్లో బ్లడ్ అనేది ఇంపార్టెంట్, మనకి బ్లడ్ గురించి ఎక్కువగా మనం ఇవాళ చదువుతాం. ఓకే, దాని తర్వాత బోన్ చదువుతాం, కార్టిలేజ్ గురించి చదువుతాం, టెండాన్స్ ఇంకా లిగమెంట్స్ గురించి చదువుతాం, ఇంకా ఎరియులర్ ఇంకా ఎడిపోస్ టిష్యూ గురించి చదువుతాం. ఓకే, దీంట్లో మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ బోను, కార్టిలేజ్ ఇంకా బ్లడ్, ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మనం ఇప్పుడు చదవబోతున్నాం. సో డెన్స్ కనెక్టివ్ టిష్యూలోని సెల్స్ అన్ని చాలా దగ్గరగా ఉండి గట్టిని తెస్తుంది అనమాట.
ఇప్పుడు అందులోనే మనకి అందుకే బోన్ ఇంకా కార్టిలేజ్ వస్తుంది. అదే లూజ్ కొంచెం కనెక్టివ్ టిష్యూ ఉన్నది అనుకోండి, దాంట్లో మనకి ఇప్పుడు బోన్ కూడా ఒక టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూనే. ఓకే, ఏరియోలైర్ కనెక్టివ్ టిష్యూ, ఎడిపోస్ కనెక్టివ్ టిష్యూ. ఎడిపోస్ టిష్యూలోని మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా స్టోర్ అవుతుంది. బ్లడ్ లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అవన్నీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లడ్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, మన బాడీలో ఏదైతే రక్తం ఉన్నది కదా, రెడ్ కలర్, ఎక్కడైనా ఏమైనా కట్ అవుతాయి కానీ మనం రెడ్ కలర్ రక్తం చూస్తాం కదా. సో మన బాడీలో ఉన్న రెడ్ కలర్ రక్తంలోని బోల్డ్ అని కాంపనెంట్స్ ఉన్నాయి అనమాట. బోల్డ్ అని ఇది చిన్న చిన్న సెల్స్ ఉన్నాయి, ఇంకా లిక్విడ్ పార్ట్ ఉన్నది. ఏదైతే లిక్విడ్ పార్ట్ ఉన్నదో దాన్ని మనం ప్లాస్మా అంటాం. ఓకే, ఏదైతే మన బాడీలో లిక్విడ్ పార్ట్ ఉన్నదో అంటే మన బ్లడ్ లో ఉన్న ఫ్లూయిడ్ కాంపోనెంట్, ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ పార్ట్ అనమాట, లిక్విడ్ పార్ట్ ఉన్నదో దాన్ని మనం ప్లాస్మా అంటాం. అది కాకుండా ఓకే, మన బాడీలోని కొన్ని సెల్స్ ఉంటాయి. ప్లాస్మానే కాకుండా దాంట్లో కొన్ని సెల్స్ కూడా ఉంటాయి. సెల్స్ లోని ఫస్ట్ ప్లేట్లెట్స్, దాని తర్వాత వైట్ బ్లడ్ సెల్స్, దేన్నైతే మనం డబ్ల్యూబీసీస్ అని అంటాం. ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్, దేన్నైతే మనం ఆర్బీసీస్ అంటాం. ఓకే, ఆర్బీసీస్ అనేవి రెడ్, ఎలా అయితే మనం పేరు చెప్పాము రెడ్ కలర్ లో ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని ట్రాన్స్పరెంట్ గా, కొన్ని వైట్ కలర్ లో ఉంటాయి. అంటే వాటికి కలర్ అనేది ఏమి ఉండదు. సో అందుకే మనం వాటిని వైట్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటాము. రెడ్ బ్లడ్ సెల్స్ త్రూగా ఏం జరుగుతుంది అంటే మన బాడీలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే, ఇవన్నిటిని ట్రాన్స్పోర్ట్ మన ఆర్బీసీస్ ఏవైతే ఉన్నాయో చేయడంలో హెల్ప్ చేస్తాయి. అదే డబ్ల్యూబీసీస్ గురించి మాట్లాడినట్లయితే మన బాడీకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఏమైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చింది, జలుబు, దగ్గు, జ్వరం, లేదంటే ఎలాంటైనా డిసీజ్ వచ్చింది, రోగం, జబ్బు లేదంటే రోగాలు వస్తున్నప్పుడు మన డబ్ల్యూబీసీస్ ఏవైతే ఉన్నాయో మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట, ఫైట్ చేస్తాయి. ఏవైతే బయట నుంచి వైరస్, బ్యాక్టీరియా ఏవైతే వస్తున్నాయో వాటితోని ఫైట్ చేస్తాయి అనమాట. అది ప్లేట్లెట్స్ ఏం చేస్తున్నాయి అంటే, ప్లేట్లెట్స్ మన బ్లడ్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మన దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ ఇలా పోతూ ఉంటుంది. పోతున్నా కూడా ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ గడ్డ కట్టేస్తుంది, రక్తం కట్టేసి అక్కడే ఇంకా బ్లీడింగ్ ఆగిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ప్లేట్లెట్స్ వల్ల. ప్లేట్లెట్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తే మన బ్లడ్ క్లాట్ అవడంలో, ఎప్పుడైనా ఇంజరీ లేదంటే దెబ్బ తగిలినప్పుడు. ఓకే, ఇది సో బేసిక్ గా దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు మన ప్లాస్మాలో కూడా బోల్డ్ అని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, వాటర్, నీళ్లు ఉంటాయి, బోల్డ్ అని టైప్స్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి, సోడియము, పొటాషియము, కాల్షియము, క్లోరిన్, అలాంటి బోల్డ్ అనే ఐరన్, అలాంటి బోల్డ్ అనే అయాన్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆల్బుమిన్ ప్రోటీన్, గ్లోబులిన్ ప్రోటీన్స్, అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దాంతో వేరే టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, మన బాడీ అంతటికి న్యూట్రియంట్స్ అందించాలి. ఒకసారి మన ఫుడ్ తిన్న తర్వాత ఆ న్యూట్రియంట్స్ అని మన బాడీలోకి వెళ్ళిపోతాయి, కానీ వేరే పార్ట్స్కి వెళ్ళాలి కదా. అది చేయాలి అంటే ప్లాస్మా ఉండాలి. ప్లాస్మానే చేస్తుంది బ్లడ్ లో. దాని తర్వాత వేస్ట్, ఓకే, ఏమైనా అక్కర్లేని వేస్ట్ ఉంటాయి అది. దాని తర్వాత గ్యాస్ కూడా, మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్లాస్మా త్రూగానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, చదువుకుంటారు మీరు. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ వైట్ బ్లడ్ సెల్స్, డిఫరెంట్ టైప్స్, ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఇప్పుడు మనం బ్లడ్ సెల్స్ లో మనం 3 టైప్స్ చూసాం. మనకి రెడ్ కలర్ వాటిని రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. ఏవైతే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వాటికి కలర్ అనేది సరైనది ఏమి ఉండదు కాబట్టి వాటిని వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. అది కాకుండా వాటిని స్టెయిన్ చేస్తే కలర్ వస్తుంది. ప్లేట్లెట్స్ ని థ్రాంబోసైట్స్ అంటాం, వైట్ బ్లడ్ సెల్స్ ని ల్యూకోసైట్స్ అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్ ని ఎరిథ్రోసైట్స్ అంటాం. ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరగాలంటే రెడ్ బ్లడ్ సెల్స్ కావాలి. ప్లేట్లెట్స్ బ్లడ్ క్లాట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇంకా మన బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా మనల్ని ప్రొటెక్ట్ చేసేది వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ లో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఓకే, వాటిని మనం మాట్లాడుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి. ఒకటి గ్రాన్యులోసైట్స్, అంటే వీటిలో గ్రాన్యూల్స్ ఉంటాయి, చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఏ గ్రాన్యులోసైట్స్, దేంట్లో అయితే ఎలాంటి గ్రాన్యూల్స్ ఉండవు. ఓకే, సో గ్రాన్యులోసైట్స్ లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్. ఓకే, న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, ఇంకా బేసోఫిల్స్. అదే ఏ గ్రాన్యులోసైట్స్ లో మనకి లింఫోసైట్స్ ఇంకా మోనోసైట్స్ లాంటి 2 సెల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మెయిన్ గా న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్ లోని ఓకే, ఇవన్నీ బేసిక్ గా వీటన్నిటి ఫంక్షన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ నేను చెప్పినట్టు వాటన్నిటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఓకే, మనకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తాయి అనమాట, వాటి నుంచి ఫైట్ చేస్తాయి అనమాట. ఓకే, అది సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బ్లడ్. దీంతో మంది బ్లడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్లడ్ లో ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోనేది బోన్ కనెక్టివ్ టిష్యూ.
బోన్ ఏదైతే ఉన్నదో చాలా గట్టిగా ఉంటుంది. మన బాడీలో దుమ్ముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ దట్ సపోర్ట్స్ ది బాడీ. మన బాడీ అంతటిని సపోర్ట్ చేస్తుంది. దానికి మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మన ఎముకల దుమ్ములు ఏవైతే ఉన్నాయో, మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ మజిల్స్ దానికి కనెక్ట్ అయ్యి మన బాడీలో మూవ్మెంట్ కి వాటికి డిఫరెంట్ ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తాయి. సో ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ నాన్ ఫ్లెక్సిబుల్ టిష్యూ. నాన్ ఫ్లెక్సిబుల్ అంటే ఫ్లెక్సిబుల్ కాదనమాట, ఇలా బెండ్ చేయలేము మనం దాన్ని, ఇలా గట్టిగా చిట్టపరాయిలా ఉంటుంది అనమాట. సో బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ హార్ట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్. ఓకే, సో బోన్ గురించి చూసుకున్నట్లయితే ఒక బోన్ స్ట్రక్చర్ ని మనం చూస్తే, ఓకే, మైక్రోస్కోప్ కింద ఇలా చూసామంటే ఇలా కనిపిస్తుంది అనమాట. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇలా రౌండ్ సిస్టమ్స్ ఉంటాయి దాంట్లో. ఆ సిస్టమ్ ని మనం హ్యావర్షియన్ సిస్టమ్ అని అంటాం. ఏమంటాం దాన్ని? హ్యావర్షియన్ సిస్టమ్ అని అంటాం. ఇలా రౌండ్ ఒక్కొక్కటి మీరు ఏదైతే చూస్తున్నారు కదా, దిస్ ఇస్ వన్ కంప్లీట్ హ్యావర్షియన్ సిస్టమ్, దిస్ ఇస్ వన్ కంప్లీట్ హ్యావర్షియన్ సిస్టమ్, దిస్ ఇస్ వన్ కంప్లీట్ హ్యావర్షియన్ సిస్టమ్ అనమాట ఇదంతా. ఓకే, సో దీన్ని మనం హ్యావర్షియన్ సిస్టమ్ అని అంటాము. ఇందులో బ్లడ్ వెజల్స్, ఒక సెంట్రల్ కెనాల్ ఉంటుంది, దాని తర్వాత ఆస్టియోసైట్స్ ఉంటాయి. సో బోన్స్ లో ఉన్న సెల్స్ మనం ఏమంటాం? బోన్స్ లో ఉన్న సెల్స్, బోన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బోన్ సెల్స్ మనం ఏమంటాం? ఆస్టియోసైట్స్ అంటాం, ఆస్టియోసైట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మళ్ళీ కెనాల్స్ ఉంటాయి అంతే, దాని తప్ప మీకు ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉందో లేదు. నెక్స్ట్, రెండు బోన్స్ ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మన బాడీలో జాయింట్స్ ఉన్నాయమ్మా, ఓకే, ఇది ఒక జాయింట్ అనమాట. ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ రెండు బోన్లు ఉన్నాయి, ఇక్కడ ఒక బోన్ ఉంది. ఈ మూడు బోన్స్ ని కనెక్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఉన్న బోన్స్ ని కనెక్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఉన్న బోన్స్ ని కనెక్ట్ చేయాలి. ఇలా బోన్స్ ని కనెక్ట్ చేయాలి అంటే ఒక టిష్యూ ఉండాలి. ఆ కనెక్టివ్ టిష్యూ పేరు లిగమెంట్ అన్నమాట. సో లిగమెంట్ అంటే ఒక బోన్ నుంచి బోన్ ని కనెక్ట్ చేయడం. సో ఒక బోన్ నుంచి బోన్ కనెక్ట్ చేస్తే ఎక్కువగా జాయింట్స్ దగ్గరే కనెక్ట్ అవుతున్నారు. ఇట్ హ్యాస్ టు బి ఇలాస్టిక్. ఇలాస్టిక్ అంటే మూవ్మెంట్ ని అలౌ చేయాలి, గట్టిగా ఉండకూడదు. అందుకే దాన్ని ఒక ఇలాస్టిక్ అంటాం. ఇట్ హాస్ కన్సిడరబుల్ స్ట్రెంత్. ఎంత ఇలాస్టిక్ అయినా దానికి స్ట్రెంత్ అనేది కూడా ఉండాలి. సో స్ట్రెంత్ కూడా ఉంటుంది. లిగమెంట్స్ కంటైన్ వెరీ లిటిల్ మ్యాట్రిక్స్ అండ్ కనెక్ట్ బోన్స్ విత్ ద బోన్స్. ఓకే, సో లిగమెంట్ టెండన్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. మనం డెన్స్ కనెక్టివ్ టిష్యూస్ గురించి మాట్లాడతాం. ఇంకోటి ఉంటాయి టెండన్స్ అంటారు. టెండన్స్ ఏవైతే ఉన్నాయో మజల్ కి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి నా బాడీలో. ఆ మజిల్స్ కి కనెక్ట్ చేస్తుంది, మజిల్ కి ఇంకా బోన్ కి కనెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు నా మజిల్ అనేది నా బోన్ ని పట్టుకుంటేనే అది మూవ్ అవ్వగలదు. మనం ఏదైనా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, పుల్అప్స్, పుషప్స్, లేదంటే మీరు మీరు ఆడుకుంటున్నారు, లేదంటే ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ని పట్టుకొని మీరు వేలాడుతున్నారు, రాడ్ ని. సో వేలాడుతున్నారు అంటే పట్టుకోవడానికి గట్టిగా ఏదో ఒకటి ఉండాలి కదా. సో అదేంటది ఆ రాడ్ గట్టిగా ఉండాలి. అలాగే మన బోన్స్ గట్టిగా ఉండాలి. అప్పుడే మన మజిల్స్ వాటిని పట్టుకొని మూవ్ చేయగలం కదా, మూవ్మెంట్ ని తేగలం. సో ఆ టెండాన్స్ ఏం చేస్తాయంటే, మజిల్ ఇంకా బోన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ వేరు, బోన్ కనెక్టివ్ టిష్యూ వేరు, కాబట్టి వాటి రెండింటిని కనెక్ట్ చేస్తుంది టెండాన్ వచ్చి. సో టెండాన్స్ అయితే అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఇవ్వవు, ఇవి చాలా తక్కువ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండాలి, పట్టుకోవడానికి స్ట్రెంత్ ఉండాలి. ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారంటే బ్రేక్ అయిపోతుంది, అది అన్నమాట. సో ఒక మజల్, ఇది ఒక మజల్, ఓకే, ఇంకా ఇది ఒక బోన్, దిస్ ఇస్ ద బోన్, ఓకే, దిస్ ఇస్ ద బోన్. సో ఒక మజల్ కి బోన్ కి మధ్యన ఏంటి ఉంటుంది? టెండాన్ ఉంటుంది. రెండు బోన్స్, ఇవి రెండు బోన్స్, ఇది ఒక బోన్, ఇది ఒక బోన్. ఈ రెండు బోన్స్ ని కనెక్ట్ చేసేది ఎవరు? లిగమెంట్ అన్నమాట, అది. సో లిగమెంట్స్ కనెక్ట్ బోన్ టు బోన్, ఓకే, ఇంకా టెండాన్స్ కనెక్ట్ మజల్ టు బోన్. ఓకే, అర్థమైందా? క్లియర్? సో ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే BTM అంటాం. BTM అంటే బోన్ టు మజల్, మధ్యలో టెండాన్ ఉంటుంది. అదే మనం BLB అంటాం. BLLB విన్నారు కదా, అలాంటి BLB అనమాట. BLB అంటే బోన్ లిగమెంట్ బోన్, అది. ఓకే, గుర్తుపెట్టుకోండి విషయం. నెక్స్ట్ మనం కార్టిలేజ్ గురించి మాట్లాడుకోవాలి. కార్టిలేజ్ కూడా బోన్ లాంటి టిష్యూనే, కనెక్టివ్ టిష్యూ. కాకపోతే బోన్ కన్నా కొంచెం ఫ్లెక్సిబిలిటీ లైట్ గా ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ వీక్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ వీటిలో స్పేస్ వైడ్ గా ఉంటుంది. ఇప్పుడు బోన్ లో టిష్యూస్ దగ్గరగా ఉంటాయి సెల్స్, ఇక్కడ కొంచెం దూరంగా ఉంటుంది. సాలిడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది దీనికి, ఓకే, కంపోజ్డ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ షుగర్స్. Cartilage smoothens the bone surfaces at joints and also presents in the nose, ear, trachea, larynx, etc. బోన్స్ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఫైబ్రస్ కార్టిలేజ్ అంటాము. ఓకే, దాని తర్వాత మన ఇక్కడ ముక్కు ఏదైతే ఉందో, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక కార్టిలేజ్ ఉన్నది, దాన్ని మనం అదొక టైప్ ఆఫ్ కార్టిలేజ్. మన చెవి ఏదైతే ఉందో ఇలాస్టిక్ కార్టిలేజ్ అంటాం, ఇది హైలైన్ కార్టిలేజ్ అంటాం. మన బోన్ కి మధ్యలో ఉన్న కార్టిలేజ్ ని, ఓకే,
దాన్ని మనం ఏంటంటాం ఫైబ్రస్ కార్టిలేజ్ అంటాం. సో 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. అన్నిటికన్నా ఎక్కువ ఎలాస్టిక్ అంటే, అన్నిటికన్నా ఎక్కువ ఫ్లెక్సిబుల్ అంటే మన చెవి ఉన్నది కదా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలాస్టిక్ కార్టిలేజ్. మన ముక్కు ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న కార్టిలేజ్ పేరు హైలైన్ కార్టిలేజ్, సెకండ్ ఫ్లెక్సిబుల్. లీస్ట్ ఫ్లెక్సిబుల్ ఏదైతే ఉందో మన బోన్స్ మధ్యన ఉంటుంది, నీస్ లోని వర్టిబ్రేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉంటుంది, దాన్ని మనం ఫైబ్రో లేదంటే ఫైబ్రస్ కార్టిలేజ్ అని కూడా అంటాం. సో బోన్ కి కార్టిలేజ్ కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే మనం కొంచెం సేపే ముందు చూసాము, ఈ క్లాసిఫికేషన్ చూసాము. మనం క్లాసిఫికేషన్ లో స్కెలిటల్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో దాంట్లో బోన్ ఇంకా కార్టిలేజ్ 2 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అన్నమాట. సో బోన్ కి కార్టిలేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే బోన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, కార్టిలేజ్ అనేది అంత గట్టిగా ఉండదు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ, లైట్ గా ఫ్లెక్సిబిలిటీని అయితే అలౌ చేస్తుంది. ఇంకా ఎలాస్టిక్ కార్టిలేజ్ ఏదైతే మనం చూసామో అందులో అయితే ఫ్లెక్సిబిలిటీ బాగా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత మనకు వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ టిష్యూ ఏంటంటే ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ. ఇది స్కిన్ కి మజిల్స్ కి మధ్యన, బ్లడ్ వెజల్స్ కి నర్వ్స్ కి మధ్యన, బోన్ మ్యారో కి మధ్యన, ఇక్కడ అన్ని చోట్ల ఉంటుంది. అంటే డిఫరెంట్ టిష్యూస్ మధ్యన ఉంటుంది, వాటన్నిటి మధ్యన ఓకే ఒక సపోర్ట్ క్రియేట్ చేస్తుంది, కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా వేరే టిష్యూస్ లో రిపేర్ జరగాలి, కొన్ని సెల్స్ పాడైపోయాయి అనుకోండి, కొంత టిష్యూ పాడైపోయింది, సో కొత్తగా జనరేట్ అవ్వాలంటే ఏరియోలార్ టిష్యూ హెల్ప్ చేస్తుంది. ఒక ఏరియోలార్ టిష్యూని మనం చూస్తే దాంట్లో ఇలా రెటికులర్ ఫైబర్స్, ఫైబ్రోబ్లాస్ట్, మ్యాక్రోఫేజెస్, కొలాజన్ ఫైబర్, మాస్ సెల్స్, ప్లాస్మా సెల్స్ లాంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైప్ ఆఫ్ టిష్యూ వస్తుంది మనకి. లాస్ట్ టైప్ ఆఫ్ టిష్యూ దీని పేరు ఏంటంటే అడిపోస్ టిష్యూ. అడిపోస్ టిష్యూ ఏం చేస్తుంది అంటే మన బాడీలో మన స్కిన్ కింద ఉంటుంది. ఓకే, మళ్ళీ చలి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, మనకు చాలా చలి వస్తుంది. సో మన స్కిన్ కొంతవరకు మనకి వేసే చలి ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయగలదు. అందుకే కొంచెం ఎవరైతే లైట్ గా లావుంటారో వాళ్ళు యాక్చువల్ గా చల్లదనాన్ని ఇంకా ఎక్కువగా భరించగలరు. ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఉన్నాయి, పోలార్ బియరు, అంటే ఎలుగుబంటి లాంటి బియర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, పోలార్ బియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్కిన్ చాలా థిక్ గా ఉంటుంది. స్కిన్ కింద బ్లబ్బర్ అని ఉంటుంది. ఆ బ్లబ్బర్ అంటే చాలా లావుగా ఉండే ఫ్యాట్ లేయర్ అన్నమాట. ఆ ఫ్యాట్ లేయర్ దేని వల్ల వస్తున్నది అంటే అడిపోస్ టిష్యూ వల్ల వస్తున్నది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లాట్ గ్లోబ్యూల్స్. స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్, ఇంకా ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఎలాంటి షాక్ తగలకుండా, బయట నుంచి టెంపరేచర్ షాక్స్ అవన్నీ తగలకుండా, ఎక్కువ టెంపరేచర్ వచ్చేసిన లేదంటే చల్లదనాన్ని నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఒక్కొక్క ఫ్యాట్ సెల్స్ ఇవి, ఈ డిఫరెంట్ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ వ్యాక్యూల్స్ ఉంటాయి, దేంట్లో అయితే ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకే, అది వాటికి కూడా బ్లడ్ సప్లై అనేది ఉంటుంది విత్ హెల్ప్ ఆఫ్ అ బ్లడ్ వెసల్. అది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి మీ టెక్స్ట్ బుక్ లో ఇలా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇవి. ఇక్కడ దిస్ ఇస్ ద హావర్సన్ సిస్టమ్ అవన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. ఓకే, అది కాకుండా హైలైన్ మ్యాట్రిక్స్ అన్ని చూపిస్తున్నారు, కార్టిలేజ్ అదిను. దాని తర్వాత ఎరులార్ కనెక్టివ్ టిష్యూ, ఇంకా అడిపోస్ టిష్యూ. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ. సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం, ఒక చిన్న జస్ట్ అ మినిట్ ఆగండి, జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇవాళ మనం ఏం చదువుకున్నాం బేసిక్ గా చెప్పేస్తాను. ఓకే, మనం ఇవాళ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదువుకున్నాం, మనం యానిమల్ టిష్యూ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాం. యానిమల్స్ లో టిష్యూస్ ఏమి ఉంటాయి, ఎలాంటి టైప్స్ ఉంటాయని. ఎపిథీలియల్, మస్కులర్, కనెక్టివ్, నర్వస్ అనుకున్నాం. దీంట్లో ఇవాళ మన ఎపిథీలియల్ టిష్యూ ఇంకా కనెక్టివ్ టిష్యూ గురించి చదువుకున్నాం. ఎపిథీలియల్ టిష్యూలో 4 టైప్స్ చదువుకున్నాం. స్క్వామస్, థిన్ ఒకటే లేయర్ ఉంటుంది, కింద ఒక బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది. అవే బోల్డ్ అని లేయర్స్ వచ్చేసాయంటే దాన్ని స్ట్రాటిఫైడ్ అంటాం. స్తంభాలాగా పిల్లర్స్ లో ఉంటే కాలమ్నార్ అంటాం. దాని మీద సీలియా ఉంటే సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అంటాం. ఇంకా లాస్ట్ లో క్యూబాయిడల్ ఎపిథీలియం, క్యూబాయిడ్ లైక్ సెల్స్ అనమాట. ఓకే, బాక్స్ లాగా కనిపిస్తాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం కనెక్టివ్ టిష్యూలో. కనెక్టివ్ టిష్యూలో డిఫరెంట్ టైప్స్ చదువుకున్నాం. ఫస్ట్ బ్లడ్ గురించి చదువుకున్నాం. బ్లడ్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో దాన్ని లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అని కూడా అంటాము. ఇప్పుడు బ్లడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్లాస్మా అనేవి ఉంటాయి. ప్లాస్మా అనేది లిక్విడ్ పార్ట్, ఎలిమెంట్స్ అంటే సెల్స్ ఉంటాయి. సెల్స్ లో ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ బ్లడ్ క్లాటింగ్ లోని, వైట్ బ్లడ్ సెల్స్ మన ఇమ్యూనిటీ, ఇంక ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయంటే మనకి గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలో ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, ఇక్కడి నుంచి అక్కడ అందిస్తాయి. ఓకే, దాని తర్వాత మనం నెక్స్ట్ టైప్ ఏం చదువుకున్నాం అంటే బోన్ గురించి చదువుకున్నాం. ఓకే, సో బోన్ లో మనం ఏంటది చాలా గట్టిగా ఉంటుంది చదువుకున్నాం. దాని తర్వాత బోన్ టు బోన్ కనెక్ట్ చేసేది ఒక టిష్యూ లిగమెంట్ అని చదువుకున్నాం. బోన్ నుంచి మజిల్ కనెక్ట్ చేసే టిష్యూ టెండన్ అని చదువుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చదువుకున్నాం, దాని తర్వాత నెక్స్ట్ మనం ఏరియోలార్ టిష్యూ గురించి చదువుకున్నాం, అడిపోస్ టిష్యూ గురించి చదువుకున్నాం, ఇంకా కార్టిలేజ్ గురించి కూడా చదువుకున్నాం. కార్టిలేజ్ 3 టైప్స్, అన్నిటికన్నా ఇలాస్టిక్ కార్టిలేజ్, అన్నిటికన్నా గట్టిది ఫైబ్రస్ కార్టిలేజ్,
మిడిల్ లో మీడియం ఫ్లెక్సిబిలిటీ ఉన్నది హైలైన్ కార్టిలేజ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ విచ్ వి డిస్కస్ టుడే. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యానిమల్ టిష్యూస్ లో మెయిన్ ఎపిథీలియల్ ఇంకా కనెక్టివ్ టిష్యూతో సంబంధించి కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లో మర్చిపోకండి. ఇంకా డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ తో అయినా ఎవరితో అయినా డెఫినెట్లీ షేర్ చేయండి ఎవరికైతే ఇది ఉపయోగపడుతుందో ఈ సెషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్పినట్టు కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనం మస్కులర్ ఇంకా నర్వస్ టిష్యూ కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, సో bye bye students, take care and have a nice day. Bye. Thank you for attending the session.